అక్రమ ఆస్తులు 50 కోట్లకు పైనే. రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. డిప్యూటీ కమిషనర్ ఇంట్లో 50 కోట్ల పైనే అక్రమాస్తులు ఉన్నాయట. అసలాస్తులు కాదు, అక్రమాస్తులు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఒకే సమయంలో దాడులు. ఆయన ఇల్లు, బంధువుల ఇంట్లో రైడ్స్. 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసిన అధికారులు. ఇక వాళ్ళ ఇంట్లో, ఆ తర్వాత బంధువుల ఇంట్లో అంతా ఒకటేసారి రైడ్ చేస్తే 12 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసిరట మనలు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్, ఓల్డ్ బోయిన్పల్లి, ఆర్ఆర్ నగర్ కాలనీలో గల ఆయన ఇంటితో పాటు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డిలో ఆయన బంధువుల ఇంట్లో, మిత్రుల, వ్యాపారుల భాగస్వాముల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగు చూడడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారి షాక్ అయి ఉంటారు. ఏంది ఈ డిప్యూటీ కమిషనర్ ఇంట్లోనే గింత అయి ఉంటే ఇంకా పైన ఏంది? ఎంతమంది రక్తం దాగి ఉండాలి, ఎంతమందిని హింసించి ఉండాలి, ఎంతమంది పేద ప్రజల్ని దోపిడీ చేసి ఉండాలి. మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? దోపిడీ చేసుకొని బతుకమంతగా, అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడానిక? మంచిగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకోవాలి, సమాజానికి మెరుగైన విధంగా పని చేయాలి. ఇక మీరే గిసొంటి దందాలు చేస్తే ఇంకా మీతో ఎట్లా చేయాలి? ఇప్పుడు వాళ్ళ పైన చర్యలు ఏమన్నా ఉంటాయా అంటే నామమాత్రంగానే ఉంటాయి. ఏముంటాయి? సస్పెండ్ చేస్తారు, మళ్ళీ 6 నెలల తర్వాత యథావిధిగా ఆయన ప్లేస్లో ఆయనే కూర్చుంటాడు, కథం మళ్ళా దందా షురు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.